మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? లోకేష్ సమక్షంలో ఆనం అసంతృప్తి వెళ్లగక్కేనదేనా? మున్సిపల్ హైస్కూల్ బోర్డుకు ఆనం ఎందుకు వ్యతిరేకత చూపించారు? నెల్లూరులోని విఆర్ విద్యా సంస్థల వ్యవహారంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. మున్సిపల్ స్కూల్ గా బోర్డు పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ సమక్షంలోనే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. దీంతో ఆ ఇద్దరు మంత్రుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయనే చర్చ మొదలైంది. అసలు మంత్రి అసంతృప్తికి కారణాలేంటి? నెల్లూరులోని విఆర్ విద్యా సంస్థలకు దశాబ్దాల చరిత్ర ఉంది. దాదాపు 50 ఏళ్లుగా ఆనం కుటుంబ సభ్యులే కరెస్పాండెంట్ గా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మేనేజింగ్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల వల్ల ఆనం కుటుంబం విద్యా సంస్థల వ్యవహారాలకు దూరంగా ఉంది. ఇదిలా ఉంటే గత ప్రభుత్వ హయాంలో మూతపడిన విఆర్ హై స్కూల్ ను మంత్రి పొంగూరు నారాయణ 15 కోట్లతో అభివృద్ధి చేశారు. ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ తో స్కూల్ రూపురేఖలు మారిపోయాయి. ప్రస్తుతం నారాయణ కుమార్తె షర్మిన ఈ స్కూల్ బాధ్యతలకు చూస్తున్నారు. ఇక స్కూల్ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జోక్యం గాని ఆయన కుటుంబ ప్రస్తావన గాని లేదు. తమ జోక్యం లేకుండా విఆర్ హై స్కూల్ ని మంత్రి నారాయణ అభివృద్ధి చేయడాన్ని ఆనం రామనారాయణ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని టాక్. ఈ క్రమంలోనే విఆర్ హై స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తన అసంతృప్తిని ఆయన వెళ్లగక్కారని ప్రచారం జరుగుతుంది. విఆర్ విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతలు మొత్తం మంత్రి నారాయణ చేతుల్లోకి వెళ్లకుండా కూడా మంత్రి ఆనంద్కి మింగుడు పడడం లేదని టాక్ నడుస్తుంది. విఆర్ విద్యా సంస్థల అభివృద్ధిలో తమ కుటుంబ సభ్యుల పాత్రని మంత్రి నారాయణ ఎక్కడా ప్రస్తావించకపోవడం ఆనం రామనారాయణ రెడ్డికి ఆగ్రహాన్ని తెప్పించినట్లు తెలుస్తుంది. అంతేకాదు విఆర్ హై స్కూల్ కు మున్సిపల్ హై స్కూల్ గా బోర్డు పెట్టడానికి కూడా ఆనం వ్యతిరేకించారు. ఆ విద్యా సంస్థలకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తో సంబంధం ఏంటని ఆనం ప్రశ్నించడంతో టీడీపీ నేతలు విస్మయానికి గురయ్యారు. నెల్లూరు జిల్లా రాజకీయాలలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, విఆర్ విద్యా సంస్థలకు తమ కుటుంబం చేసిన సేవను గుర్తించకపోవడం వంటి కారణాలతో రామనారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తన ఆక్రోశాన్ని, ఆవేదనని ఆయన వెళ్లబుచ్చారని సమాచారం. దాతల సహాయంతో విఆర్ హై స్కూల్ ని అభివృద్ధి చేస్తే కార్పొరేషన్ స్కూల్ అని ఎందుకు బోర్డు పెట్టారని ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఆనం కుటుంబానికి బలమైన ఆచరణ గణం ఉంది. అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నారాయణ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో తమ కుటుంబ సభ్యులను భాగస్వాములను చేయకపోవడాన్ని మంత్రి ఆనం జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆనం రామనారాయణ రెడ్డి తన అసంతృప్తిని వెళ్లగక్కారనే టాక్ నడుస్తుంది. మరి ఆనం అసంతృప్తిని టీడీపీ అధిష్టానం ఎలా చల్లబరుస్తుందో చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.